దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. సంవత్సరంలో సునాద సంవత్సరంలో మనం ఉన్నాము. బైబిల్ ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా ఇశ్రాయేలీలకు సునాద సంవత్సరం అంటే కోల్పోయిందంతా తిరిగి పొందుకునే సంవత్సరం, అధికమైన ఆశీర్వాదాలు పొందుకునే సంవత్సరం, కుటుంబంతో కలుసుకునే సంవత్సరం. కనుక సునాద సంవత్సరం అంటే చాలా ఘనంగా ఎంచి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. కనుక దేవుడు మనకు ఈ సునాద సంవత్సరాన్ని, హితవత్సరాన్ని ప్రకటించినందుకు దేవునికి స్తోత్రములు. మన దేవుడు చూచుతున్న దేవుడు కనుక, సమాధానకర్త అయిన దేవుడు కనుక, చూస్తున్న దేవుడు, మనం లేవడం, మనం కూర్చోవడం, మనము నడవడము, మనం ప్రతిదీ ప్రభువుకు తెలుసు, ప్రతి కదలిక కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. చెట్టు మీద ఉన్న జక్కయ్య తెలుసు, చెట్టు క్రింద నిలబడ్డ నతాన్యేలు తెలుసు, సామాన్ గదిలో దాక్కున్న సౌలు రాజు కూడా తెలుసు. మరి హాగరు ఎడారిలో ఉన్నప్పుడు హాగరు దేవునికి తెలుసు. ఆ విధంగా ఎస్తేరు యూదా జనాంగం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నినవే పట్టణస్తుల రక్షణ కొరకు బంధకాల్లో ఉండి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని చెప్పిన సంసోను దేవునికి తెలుసు. సింహభూమిలో వేయబడ్డ దానియేలు, అగ్నిగుండంలో వేయబడ్డ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అన్ని దేవునికి తెలుసు. నీవు నేను కూడా ప్రభువుకు తెలుసు. దేవునికి స్తోత్రం. మన ప్రతి కదలిక ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రండి. దేవుని వెళ్ళారా, ఈ యొక్క హితవత్సరంలో, మరి ఈ సునాద సంవత్సరంలో ఈ వారానికి దేవుడు మనకిచ్చిన వాక్యం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15 నుంచి 19 వచనం వరకు చదువుతాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారంను తెచ్చుతున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుతున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణ కర్తలుగాను నియమించుతున్నాను. ఇకను నీ దేశంలో బలత్కారం అన్నమాట వినబడదు. నీ సరిహద్దుల్లోగా పాడు అన్నమాట కానీ, నాశనం అన్నమాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియో, ప్రఖ్యాతులే నీ గుమ్మంలనియో నీవు చెప్పుకుందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు అవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలకు ఎంతో ఘనతను దేవుడిచ్చే దేవుడు. ఇత్తడికి ప్రతిగా బంగారాన్ని ఇచ్చే దేవుడు, ఇనుమునకు ప్రతిగా వెండిని ఇచ్చే దేవుడు, కర్రకు ప్రతిగా ఇత్తడిని. అంటే ఇది ఘనతకు సాదృశ్యము. ఇది గొప్పతనానికి, ఐశ్వర్యానికి, పేరు ప్రతిష్టలకు సాదృశ్యం. సొలొమోను, ప్రభువా ఈ గొప్పదైన నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలా ప్రభువా అంటే, సొలొమోను అడిగిన మనవి దేవునికి చాలా ఇష్టమైపోయిందంట. అందుకే అడగకపోయినా కూడా ఘనతను, ఐశ్వర్యాన్ని ఇచ్చిందంట. కనుక దేవునికి స్తోత్రం. దేవుని వెళ్ళారా, దేవుడు తన ప్రజలకు ఘనమైన వాటిని మరి నిర్మించడానికి అనుగ్రహించే దేవుడు. అంతేకాకుండా సునాద సంవత్సరంలో, హితవత్సరంలో కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవడానికి, మరి ఘనమైన స్థితిలోనికి రావడానికి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తానని, అంతేకాదు నీతిని నీకు విచారణకర్తలుగా నియమించుతున్నాను, సమాధానమును నీకు అధికారులుగాను నియమిస్తున్నాను అని అంటున్నాను. కనుక నియమించడము అనంటే అది అధికారానికి సాదృశ్యము. దేవుడు
తన బిడ్డల కొరకు నియమిస్తుండు. ఎవరిని? నీతిని విచారణకర్తలుగా నియమిస్తున్నాడు. దేవుని బిడ్డ మరి నీతి సమాధానము ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటారు కదా. సమాధానం దొరికే స్థలము లేదు అసలు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యలో అయినా అసమాధానము. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ ఎందుకైతున్నాయండి? ఆధిపత్యపు పోరు అన్నట్టు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, నీకు సమాధానమును నీకు ఇచ్చే దేవుడు, నీతిని విచారణకర్తలుగా నియమించే దేవుడు. అంతేకాదు బంగారమును, వెండిని, ఇత్తడిని అవన్నీ దేవుడు అనుగ్రహించే దేవుడు. రక్షణ నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతి నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. నీ సరిహద్దుల్లో పాడు అనే మాట వినబడదంట, నాశనం అనే మాట వినబడదంట. చాలా మందికి నోట్లోనే పాడు, నాశనం, నన్ను నాశనం అయిపోదురుగాక అట్లా మాట్లాడతారు. కానీ దేవుని బిడ్డారా, అసలు పాడు, నాశనం అనే మాట దేవుని బిడ్డల నోటి నుండి రావద్దు. ఒక్క బావి నుండే తీయని నీళ్లు, చేదు నీళ్లు రెండు ఊరుతాయా అని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఉంది కదా. దేవుని బిడ్డలం కనుక ఆశీర్వచనము, శుభవచనమే పలకాల కానీ ఈ పాడు, నాశనం అనే మాట మన గృహాల్లో వినబడదు అని దేవుడు చెప్తుండగా మనం పలికే వారంగా ఉండకుండా ఆ మాటలను అవాయిడ్ చేసే వ్యక్తులంగా ఉండాలి. అంతేకాదు ఇక మీద పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. అమ్మో, సూర్యుడు రాకపోతే ఎంత డిమ్ముగుంటుందండి వెదరు. అయితే సూర్యుడు రాకపోతే అబ్బా ఈ వెదర్ నాకు ఇట్లుంటే ఇష్టమే ఉండదు అని అంటుండ్రు ఒకరు. అంటే డిమ్ముగా ఉంటే వాళ్ళకి ఇష్టం లేదన్నట్టు. కానీ ఇక మీద సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు అని అంటే అది సరిగ్గా మొత్తం చదవకపోతే మనకి ఏమర్థమవుతుందంటే సూర్యుని ప్రకాశము వెలుగుగా ఉంటుంది అన్నారు కానీ ఉండదు అని అంటుండేంది అని అంటే అంతకు మించిన యెహోవాయే మనకు నిత్యమైన వెలుగు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీకు వెలుగుచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. దేవుడే నీకు నిత్యమైన వెలుగు. నిత్యమైన వెలుగు అయినప్పుడు ఆయన మన భయాన్ని పారదోలుతాడు, మనకు మార్గాన్ని చూపిస్తాడు, మనకు ధైర్యాన్ని కలిగిస్తాడు, మనకు పిరికితనం ఉండకుండా. చీకటి లక్షణాలు ఏంటండి? చీకటి లక్షణాలు భయము, మార్గం కనబడకపోవడము, ఆందోళన, కలవరము. కానీ దేవుడే మనకు వెలుగై ఉన్నప్పుడు మన చీకటిని పారద్రోలి మనకు వెలుగుగా ఉంటాడు, మనకు మార్గాన్ని చూపిస్తాడు, మనకు భవిష్యత్తును చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు హితవత్సరంలో సునాద సంవత్సరంలో మనకు వెలుగిచ్చే దేవుడు మన ప్రభువే. సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, క్యాండిల్ కాదు, లైట్ కాదు, దేవుడే మనకు వెలుగు. కనుక దేవునికి స్తోత్రం. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. మార్గం చక్కగా కనబడుతూ ఉంటే, మరి వెలుగు ధైర్యాన్ని కలిగిస్తుంటే ఏడ్చుకుంటూ ఎందుకుంటారండి? దుఃఖ దినాలు సమాప్తమైపోతాయంట. అంటే దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు, దేవుడే మనకు వెలుగుగా ఉంటాడు, దేవుడే మన స్థితిని మార్చేస్తాడు. మన ఇత్తడికి ప్రతిగా బంగారాన్ని ఇస్తాడు, ఇనుముకు ప్రతిగా వెండిని ఇస్తాడు. మరి నిన్ను శాశ్వత శోభాక్షయంగాను బహుతరములకు సంతోష కారణంగాను చేస్తా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడే మన విమోచకుడు, దేవుడే మన వెలుగు, దేవుడే మనల్ని నడిపించేవాడు, మన చెయ్యి పట్టుకునేవాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, హితవత్సరంలో సునాద సంవత్సరంలో ఈ చక్కని వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకు నీతిని విచారణకర్తలుగా, సమాధానం అధికారులుగా నియమించి మనకు ఘనతను, ఘనమైన వస్తువులను, బంగారమును, వెండిని మనుషులందరూ ఇష్టపడే
ముందుకు నడిపించే గొప్ప దేవుని ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు మనందరిని దీవించిన ఈ సునాద సంవత్సరంలో దేవుడు మనకు ఈ వాక్యంలో చదివిన దాని ప్రకారంగా దేవుడు ఘనతను సంతోషాన్ని మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. నా దయగలిగిన ప్రభా పరిశుద్ధ మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. ఈ సునాద సంవత్సరంలో ఈ సంవత్సరంలో నాయన నీ బిడ్డలకు నీవు ప్రతిగా బంగారం ఇస్తానన్నావు, ఇక్కడికి ప్రతిగా నేను వెండిని ఇస్తాను. దేవానికి స్తోత్రము అయ్యా. ఇక్కడికి ప్రతిగా బంగారం, ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా రాళ్లకు ప్రతిగా ఇనుమును అనుకున్నావు. నీతిని సమాధానం ఇస్తాను. నీతిని సమాధానం మాకు అధికారులుగా నియమించినావు. అనుకున్న మా సరిహద్దుల్లో పాడు అనే ముందు నిలబడని అన్నారు. నీకు స్తోత్రాలు. నీవే మాకు మెరుగై ఉన్నావు. వందనాలు నాయన. మా దుఃఖ దినాలను సమాప్తి చేసే దుఃఖదేవానికి స్తోత్రం. నేను ఎస్ఐ మినిస్ట్రీలో జాయిన్ అయిన వాక్యం విన్న ప్రతి జీవితమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని తండ్రి. అయ్యా మరి ఈ వాక్యం ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వేస్తున్నామన్న ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసం ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన మనకు సకల పరిశుద్ధులకు నిత్యం తోడైంది నడిపించిన కాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుతుందాక. ఈరోజు వాగ్దానము, నేను శాశ్వత శోభాక్షేత్రాన్ని బహుతరములకు సంతోష కారణంగా చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.